అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే తెలుసుకుందాం. తల్లికి వందన డబ్బులు తల్లులకు అకౌంట్లోకి జమ అనేది జరిగింది. అయితే కొంతమంది తల్లులకు ఈ అమౌంట్ అనేది జమ అనేది కాలేదు. అసలు ఎందుకు ఈ తల్లికి వందనం అనేది డబ్బులు అనేవి పడలేదు? పడకపోవడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. అవి ఏ కారణాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ముందుగా తల్లికి వందనానికి అర్హతలు ఏంటి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలో కానీ లేదా ప్రభుత్వ స్కూల్లో కానీ చదువుకునేటట్టు ఉండాలి. అదేవిధంగా 75% కంటే ఎక్కువ హాజరనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేనటువంటి వాళ్ళకైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే విద్యుత్ వినియోగం, కరెంట్ అనేది ఎక్కువ వాడకుండా ఉండాలి. అదేవిధంగా ల్యాండ్ రికార్డ్స్ ఏదైతే ఎక్కువ ల్యాండ్ అనేది ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. తల్లి లేదా తండ్రి అయినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఇంకొకటి ఏంటి అంటే 4 వీలర్స్ వాహనం అనేది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉండకూడదు. మరీ ముఖ్యంగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతా అనేది NPCI అనే దానికి లింక్ అయి ఉండాలి. సో ఇలా లింక్ అయినట్లయితే తప్పకుండా ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది జమ అనేది జరుగుతుంది. సో పైన చెప్పుకున్నటువంటి అన్ని నియమాలను ఓకే అయినట్లయితే తప్పకుండా డబ్బులు అనేవి జమ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఇవన్నీ కూడా ఓకే అయినా కానీ డబ్బులు పడలేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ గ్రీవెన్స్ ఫామ్ అనేది ఉంటుంది. సో గ్రీవెన్సీ ఫామ్ని ఫిల్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని తాలూకు అప్డేట్ అనేది మీకు తెలియచేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కామెంట్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.